కాకినాడ రూరల్ మండల ప్రధాన కేంద్రమైన రమణీపేట పరిధిలోని గైగిలపాడులో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పార్టీలకు అతీతంగా పూర్తి చేయాలని స్థానికులు ఏకతాటిపై నడుంబిగించారు. ఈ మేరకు పాత గైగిలపాడులోని సాయిబాబా మందిరం వద్ద నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు భారీ సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు. రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు, కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మీమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కాసారావు కుటుంబ సభ్యుల తీరును స్థానికులు తీవ్రంగా తప్పుపట్టారు. పంచాయతీ సామాజిక స్థలాల్లో బాబా ఆలయంతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతుంది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిటిషన్ వేయడం అనవసరమని విమర్శించారు. అలాగే ఆయన పోరంబోకు భూములను అమ్మిన విషయాన్ని కూడా స్థానికులు ప్రస్తావించారు. పార్టీలకు అతీతంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అందరూ కలిసి ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రజాభిప్రాయ సేకరణలో సుమారు 5 లక్షల రూపాయల విరాళాలు ప్రకటించడం విశేషం. పనులను త్వరితగతిన ప్రారంభించి ఉగాది నాటికి పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హాళ్లు ఉన్నట్లే పాత గైగిలపాడులో కూడా ఈ నిర్మాణం పూర్తవ్వాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ ప్రదేశాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మేకా లక్ష్మణమూర్తికి అందరూ అండగా నిలవడం సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో అల్లూరు సత్యనారాయణ మూర్తి మాస్టర్, గుబ్బల అప్పారావు, పాలక శ్రీనివాస్, వేణు, పాలక అప్పారావు, గంజా సత్యబాబు, పాలక నరసింహమూర్తి, గుబ్బల విజయ్, కోడి సీతారాం, పాలక సతీష్, పాలక రామ్మోహన్ రావు, శ్యామ్, మహేష్, మురళి, నాగరాజు, పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. దీనిలో ఎటువంటి రాజకీయాలు కానీ ఎటువంటి రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి రాకుండా గ్రామం అంతా ఏకతాటి మీదకి వచ్చి ఈ బీసీ కమ్యూనిటీలు పూర్తి చేసుకుందామని చెప్పి ఏకగ్రీవ తీర్మానం మొత్తం 6,500 ఓట్లు ఉన్న గైగిలపాడు ప్రాంతం అందరూ కూడా ఇవాళ చాలామంది వచ్చారు. వారందరూ కూడా వచ్చి ముందుగా సంతకాలు పెట్టి ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది వస్తున్నారు. వారందరికీ గ్రామం తరఫున మేము పెద్దలందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మేము సంఘటితమై ఒక చైతన్యవంత శక్తిగా మేము అందరం మారాం. తప్పకుండా కూడా ధ్యానం చేసుకుందాం. అలాగే ఈ కమ్యూనిటీ హాల్ కూడా తొందరలో పూర్తి చేసుకుందామని సంకల్పం వచ్చినప్పుడు ఇప్పటికిప్పుడు ఈ గంటలోనే 2,50,000 రూపాయల చందాలు ఇక్కడికి రావడం వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ పాత గైగిలపాడు ప్రాంతం బీసీ కమిటీలు పూర్తి చేయడానికి, ఈ గుడి నిర్మాణం అభివృద్ధి చేయడానికి అందరం కూడా వెళ్ళి రాజకీయ నాయకులు కలుస్తాం. సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తెచ్చుకుంటాం. అదేవిధంగా అనేక మంది ఇండస్ట్రియలిస్టులు కూడా కలిసాం. వారు కూడా సహకరిస్తూ అంటున్నారు. త్వరలో మేమందరం కూడా ఈ కమిటీలు పూర్తి చేస్తామని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం.